ఫీ రియంబర్స్మెంట్ గురించి చాలా మందికి ఇంకా డౌట్స్ ఉన్నాయి. కమెంట్స్ కూడా పెడుతున్నారు. ఫీ రియంబర్స్మెంట్ వస్తుందా రాదా అనే డౌట్ అయితే చాలా మంది ఉన్నారనమాట. సో వాళ్ళ కోసం అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను. మనకి ఇక్కడ చూసుకోవచ్చు, జ్ఞానభూమి వెబ్సైట్లో అయితే మాత్రం మనకు క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. మన క్యాస్ట్ ఏదైనా కానీ ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ ఎవరైనా కానీ ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉంటుందో వాళ్ళకైతే మాత్రం ఖచ్చితంగా అయితే ఫీ రియంబర్స్మెంట్ అనేది అప్లికబుల్ అవుతుంది. ఇంతకుముందున్న స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో సేమ్ అవే స్కీమ్స్ అయితే కంటిన్యూ అవుతుంది. కాకపోతే ఇందులో చిన్న చిన్న చేంజెస్ మాత్రమే చేశారు. ఫస్ట్ చూసుకున్నట్లయితే ఇంతకుముందు మనకున్న ట్యూషన్ ఫీ ఏదైతే ఉందో అదైతే మాత్రం ఈ ఇయర్ నుంచి కాలేజ్ అకౌంట్లో అయితే క్రెడిట్ అవుతుంది. నెక్స్ట్ ఏదైతే ఉందో మనకి హాస్టల్కి సంబంధించి మన మెయింటెనెన్స్ ఛార్జెస్ ఏవైతే ఉన్నాయో అవైతే మాత్రం మన మదర్ అకౌంట్కి అయితే క్రెడిట్ అవుతాయి. అలాగే కొంతమంది అయితే కమెంట్స్ చేస్తున్నారు, మేము స్పెషల్ కేటగిరీ మాకు ఫీ రియంబర్స్మెంట్ రాదని చెప్పి ఇన్స్ట్రక్షన్ బుక్లెట్లో ఉందని చెప్పి అంటున్నారు. సో మీరెవరూ కూడా కన్ఫ్యూజ్ అవ్వమాకండి. మనకి ఎక్కడా కూడా స్పెషల్ కేటగిరీకి అయితే మాత్రం ఫీ రియంబర్స్మెంట్ ఇవ్వమని అయితే చెప్పలేదు. మీరు ఇక్కడ చూడండి, మీకు అర్థమవుతుంది. ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేశారు. డిఫరెంట్లీ ఏబుల్డ్ కేటగిరీస్ వాళ్ళకు కూడా ఫీ రియంబర్స్మెంట్ అయితే అప్లికబుల్ అవుతుంది. సో పిహెచ్ వాళ్ళు ఎవరు స్పెషల్ కేటగిరీ కిందే కన్సిడర్ అవుతారు కాబట్టి వాళ్ళకి కూడా ఫీ రియంబర్స్మెంట్ అనేది వస్తుంది. అలాగే చాలామందికి ఎలిజిబిలిటీ క్రైటీరియా మీద కూడా డౌట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో మనకి ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు గవర్నమెంట్ వైపు నుంచి అయితే మనకి హైయర్ స్టడీస్కి ప్రతి ఒక్కరికి కూడా మనకి ఫీ రియంబర్స్మెంట్ అనేది అయితే వస్తుంది. ఇది గవర్నమెంట్ యూనివర్సిటీస్ అట్లాగే గవర్నమెంట్ కాలేజెస్లో చదివే వాళ్ళకి. నెక్స్ట్ వచ్చేసి డే స్కాలర్ అయినా కానీ ఈ స్కాలర్షిప్కి అయితే ఎలిజిబుల్ అనమాట. అట్లాగే కాలేజెస్కి అటాచ్ అయిన హాస్టల్స్లో కూడా మనం జాయిన్ అయినట్లయితే వాళ్ళకి కూడా ఈ హాస్టల్కి సంబంధించిన ఈ ఫీ అనేది మాత్రం వస్తుంది. ఎంటీఎఫ్ ఏదైతే ఉందో అదైతే వస్తుందన్నమాట. అట్లాగే 75% అనేది అయితే మాత్రం అటెండెన్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ఎలిజిబుల్ కాని వాళ్ళు ఎవరైనా చూసుకున్నట్లయితే మెయిన్గా ఎవరికైతే ప్రైవేట్ యూనివర్సిటీస్ అట్లాగే డీమ్డ్ యూనివర్సిటీస్ పర్సూయింగ్ కరస్పాండెన్స్ అట్లాగే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అడ్మిటెడ్ అండర్ మేనేజ్మెంట్ అండ్ స్పాట్ కోటా. సో ఇవైతే ఎవరైతే ఈ ప్రైవేట్ యూనివర్సిటీస్ అట్లాగే డీమ్డ్ యూనివర్సిటీస్లో జాయిన్ అవుతారో అట్లాగే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చేస్తారు అట్లాగే మేనేజ్మెంట్ స్పాట్ కోటాలో సీట్ అయితే తీసుకుంటారు వాళ్ళకైతే మాత్రం ఈ ఫీ రియంబర్స్మెంట్ అనేది ఎలిజిబుల్ అవ్వదు. నెక్స్ట్ వచ్చేసి ఇన్కమ్ పరంగా చూసుకున్నట్లయితే మనకి 2.5 బిలో ల్యాక్స్ అయితే పర్ ఇయర్ అని అయితే మాత్రం ఇన్కమ్ అయితే ఉండాలన్నమాట. సో వాళ్ళే ఎలిజిబుల్ అవుతారు. నెక్స్ట్ వచ్చేసి ల్యాండ్ పరంగా చూసుకున్నట్లయితే ఈ ల్యాండ్ డీటెయిల్స్ అనేవి అన్నీ కూడా మనం అయితే చూపించాం కాబట్టి సో ఇవి స్కిప్ చేద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకైతే మెయిన్గా 4-వీలర్ అయితే ఉండకూడదు అనమాట. అట్లాగే మన ఫ్యామిలీలో ఎవరు కూడా గవర్నమెంట్ హోల్డర్ అయితే కాకుండా ఉండాలి, అదే మన పేరెంట్స్. నెక్స్ట్ వచ్చేసి గవర్నమెంట్కి మనం ఏ ట్యాక్స్ పే చేయకూడదు. సో వీళ్ళైతే మాత్రం ఎలిజిబుల్ అవుతారు. ఎవరైతే ఇవి ఉంటాయో వాళ్ళైతే మాత్రం ఫీ రియంబర్స్మెంట్కి ఎలిజిబుల్ అవ్వరు. సో ఇవైతే మీకు క్లియర్ అయిందని చెప్పి అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఈ ప్రాసెస్ అనేది అయితే మనకి కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత నుంచి అయితే ఉంటుంది. సో ఈ ప్రాసెస్ మొత్తం మనకైతే కాలేజ్లో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మనం ఎట్లా చేసుకోవాలి ఏంటి అనేది. స్కాలర్షిప్ బ్లాక్ ఏదైతే ఉంటుందో మనం అక్కడికి వెళ్ళినట్లయితే మనకి క్లియర్గా అయితే చెప్తారనమాట ఈ ప్రాసెస్ ఏంటి అనేది. మెయిన్గా ఈరోజు వచ్చిన డౌట్స్ అంటే చాలామంది కూడా నాకైతే టెక్స్ట్ చేశారు. వాళ్ళు అడుగుతున్న డౌట్ ఏంటంటే స్పెషల్ కేటగిరీకి ఫీ రియంబర్స్మెంట్ వస్తుందా రాదని అయితే అడుగుతున్నారనమాట. మనకి ఇక్కడ డీటెయిల్ నోటిఫికేషన్లో క్లియర్గా అయితే మెన్షన్ చేశారు ఫీ రియంబర్స్మెంట్కి ఎవరు ఎలిజిబుల్ కాదు అని. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి క్లియర్గా అయితే చెప్పారనమాట. ఒకటి గవర్నమెంట్ యూనివర్సిటీస్ అట్లాగే గవర్నమెంట్ కాలేజెస్కి సంబంధించి ఎవరైతే కన్వీనర్ కోటాలో జాయిన్ అవుతారో వాళ్ళకి ఫీ రియంబర్స్మెంట్ అనేది వస్తుంది. అంటే రెగ్యులర్ సెల్ఫ్ ఫైనాన్స్లో ఎవరికైతే అలాట్మెంట్ అవుతుందో వాళ్ళకైతే ఫీ రియంబర్స్మెంట్ వస్తుంది. అట్లాగే ఇక్కడ ఇంకా నెక్స్ట్ పాయింట్లో కూడా చెప్పారు ఎవరు ఎలిజిబుల్ కాదు అని చూసుకున్నట్లయితే ఎవరైతే సెల్ఫ్ సపోర్ట్లోను అట్లాగే మేనేజ్మెంట్కి సంబంధించి ఎవరైతే జాయిన్ అవుతారో స్పాట్ అడ్మిషన్స్లో వాళ్ళకైతే మాత్రం ఫీ రియంబర్స్మెంట్ అయితే రాదనమాట. సో ఇక్కడ చెప్పింది ఏంటంటే వీళ్ళు సెల్ఫ్ ఫైనాన్స్ రెగ్యులర్ ప్రైవేట్ కాలేజెస్ ప్రైవేట్ యూనివర్సిటీస్లో వచ్చినా కానీ వాళ్ళకి ఫీ రియంబర్స్మెంట్ రాదు అని అయితే చెప్పారు. సో దీన్ని బేస్ చేసుకున్నట్లయితే మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే స్పెషల్ కేటగిరీకి ఫీ రియంబర్స్మెంట్ అనేది వస్తుంది. మీరైతే ఎవరూ కూడా కన్ఫ్యూజ్ అవ్వద్దు. స్పెషల్ కేటగిరీ వాళ్ళు ఎవరున్నారు ఎన్సీసీ స్పోర్ట్స్ గేమ్స్ అట్లాగే చిల్డ్రన్ ఆఫ్ ఫార్మ్డ్ పర్సన్స్ అట్లాగే పిహెచ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా ఫీ రియంబర్స్మెంట్ అనేది వస్తుంది. ఇప్పుడు ఇందాక మనం డిస్కస్ చేసిన ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేవి ఉన్నట్లయితే అప్లికబుల్ అయితే వాళ్ళకి ఫీ రియంబర్స్మెంట్ వస్తుంది స్పెషల్ కేటగిరీ అయినా కూడా. మీరు ఫిజికల్గా వెరిఫికేషన్ ఎందుకు చేపిస్తారంటే స్పెషల్ కేటగిరీ వాళ్ళు మనకి సీట్ అలాట్మెంట్ అనేది రిజర్వేషన్ మీద బేస్ అయ్యే ఇస్తారు కాబట్టి మీరైతే ఫిజికల్గా వెరిఫికేషన్ చేయించాల్సి ఉంటుంది. సో ఫీ రియంబర్స్మెంట్ వేరు, సీట్కి సంబంధించి రిజర్వేషన్స్ వేరు అనమాట. సో మీరు ఇది గుర్తుపెట్టుకోండి, ఫీ రియంబర్స్మెంట్కి అప్లికబుల్ అయిన వాళ్ళకి ఫీ రియంబర్స్మెంట్ వస్తుంది, కానీ రిజర్వేషన్స్కి అందరూ ఎలిజిబుల్ అవుతారు.
ఓసీ కేటగిరీ వాళ్ళకి రిజర్వేషన్స్ ఉండవు కాబట్టి వాళ్ళలో కూడా ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి రిజర్వేషన్ ఉంటుంది. సో అందుకనమాట ఈ రిజర్వేషన్స్ కోసమే మనము స్పెషల్ కేటగిరీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫిజికల్ వెరిఫికేషన్ కూడా చేయించాలి. అలాగే మన వాళ్ళకి ఇంకొక డౌట్ అయితే వచ్చిందనమాట. మరి ఆ డౌట్ ఎట్లా వచ్చిందో ఇన్ని రోజులైతే ఇన్స్ట్రక్షన్ బుక్లెట్ చెక్ చేశారో లేదైతే నాకైతే తెలియదు. ఈరోజు అయితే వాళ్ళు డౌట్ అడిగారు కాబట్టి చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. ఇక్కడైతే ఈ స్క్రీన్ షాట్ అయితే నాకు ఫార్వర్డ్ చేసి అడిగారు, ఇంతకుముందు చూడలేదేమో. ఇక్కడ రెగ్యులర్ సెల్ఫ్ ఫైనాన్స్ అనేది ఒకటి ఇచ్చారు, సెల్ఫ్ సపోర్టు, పేమెంట్, స్పెషల్ ఎస్సీ కేటగిరీ అనేది ఉంది. ఇది స్పెషల్ కేటగిరీ వాళ్ళకి ఫీ రియంబర్స్మెంట్ రాదా అని చెప్పి అయితే డౌట్ అడిగారు అనమాట. సో ఇదేంటంటే మనకి ఎక్కడైనా కానీ యూనివర్సిటీస్లో, గవర్నమెంట్ కాలేజెస్లో కన్వీనర్ కోటాల్లో కనుక సీట్స్ ఫిల్ అయితే సీట్గా మనకు వస్తే మనకి ఫీ రియంబర్స్మెంట్ వస్తుంది ఎలిజిబిలిటీ ప్రకారం. సో సెల్ఫ్ సపోర్ట్ వచ్చేసి పేమెంట్ వీటికైతే మాత్రం ఫీ రియంబర్స్మెంట్ రాదు. ఇక్కడ రెడ్ కలర్లో మనకు మెన్షన్ చేసింది ఏంటంటే ద క్యాండిడేట్స్ హూ ఆర్ అడ్మిటెడ్ అండర్ సెల్ఫ్ సపోర్ట్ అట్లాగే పేమెంట్ స్పెషల్ ఎస్సీ కేటగిరీ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ గవర్నమెంట్ స్కీమ్స్ సచ్ యాజ్ జగనన్న విద్యా దీవెన అండ్ జగనన్న వసతి దీవెన. సో దీనికి సంబంధించి ఏంటి అంటే కొన్ని యూనివర్సిటీస్లో ఎస్సీ కేటగిరీకి సంబంధించి స్టేట్ గవర్నమెంట్ అయితే మాత్రం ఫీ రియంబర్స్మెంట్ ఇవ్వదు, అది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అయితే మాత్రం ఫీ రియంబర్స్మెంట్ వస్తుందన్నమాట. పద్మావతి యూనివర్సిటీలో మా క్లాస్మేట్ అమ్మాయికి అయితే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అయితే ఫీ రియంబర్స్మెంట్ అనేది వస్తుందని అయితే అమ్మాయి చెప్పింది. సో దానికి ప్రకారం ఇక్కడైతే స్పెషల్ కేటగిరీ అని చెప్పి మెన్షన్ చేయలేదు. స్పెషల్ కేటగిరీ అని చెప్పి మెన్షన్ చేసి లాస్ట్లో ఎస్సీ అని చెప్పి పెట్టినట్టయితే అప్పుడు మనం అనుకోవచ్చు స్పెషల్ కేటగిరీ అని. కానీ ఇక్కడ స్పెషల్ ఎస్సీ కేటగిరీ అన్నారు. సో నేను దాన్ని బట్టి నేను మా ఫ్రెండ్ అడిగితే మా ఫ్రెండ్ చెప్పింది ఏంటంటే ఎస్సీ వాళ్ళకి ఇట్లా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫీ రియంబర్స్మెంట్ వస్తుంది అని చెప్పి చెప్పింది. మరి అది కోర్స్ ప్రకారం వస్తుందా ఏంటని అయితే డీటెయిల్గా అయితే చెప్పలేదు, బిజీగా ఉండి. సో అదన్నమాట, ఎవరో కూడా కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో ఈరోజు ఏంటంటే చాలామంది కన్ఫ్యూజ్ అయ్యి టెక్స్ట్ చేశారు, స్పెషల్ కేటగిరీ వాళ్ళకి ఫీ రియంబర్స్మెంట్ వస్తుందా రాదా అనే డౌట్ని. ఈ డౌట్ అయితే మీరు అసలు పెట్టుకోవద్దు. స్పెషల్ కేటగిరీకి ఫీ రియంబర్స్మెంట్ రాదు అనేది అయితే ఎవరు పెట్టుకోవద్దు. నేను మా సీనియర్స్ని అడిగాను, వాళ్ళకైతే ఎన్సీసీ ఉంది, అట్లాగే స్పోర్ట్స్ కోటాలో కూడా వాళ్ళకి సర్టిఫికేట్స్ ఉన్నాయి. వాళ్ళైతే ఫీ రియంబర్స్మెంట్ తీసుకొని వాళ్ళైతే పేమెంట్ అయితే కంప్లీట్ చేసుకొని బయటకు కూడా ఇచ్చేసారు. సో మీరైతే ఎవరో కూడా ఆ కన్ఫ్యూజన్ పెట్టుకోమాకండి. ఇక్కడ ఉన్న స్పెషల్ ఎస్సీ కేటగిరీ అనే వర్డ్ చూసి లేదు మాకు ఇంకా డౌట్ ఉంది అనుకున్నట్లయితే మాత్రం మీరు మన ఏపీపీసీట్ హెల్ప్ లైన్కి కాల్ చేయండి, వాళ్ళైతే చెప్తారు. నేను ఫోన్ చేసినప్పుడు అయితే మాకైతే తెలియదు అని అయితే సింపుల్గా చెప్పారనమాట. మీరు కూడా మీ డౌట్ని ఇంకా క్లారిఫై చేసుకోవాలనుకుంటే వాళ్ళకి ఫోన్ చేసి అడగండి. ఒకసారికి లిఫ్ట్ చేయకపోతే మళ్ళీ ఇంకోసారి చేయండి, లిఫ్ట్ చేసేదాకా చేస్తూ ఉండండి. ఎందుకంటే వాళ్ళు బిజీగా ఉంటారు కాబట్టి లిఫ్ట్ చేసి మాకు తెలియదు అని చెప్పి సింపుల్గా అయితే సమాధానం చెప్తారు. ఇంకో విషయం ఏంటి అంటే ఈరోజు వెబ్సైట్ ఓపెన్ అవ్వట్లేదు, అట్లాగే ఇన్స్ట్రక్షన్ బుక్లెట్లు ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పి కమెంట్ చేశారు. కాబట్టి నేను కింద డిస్క్రిప్షన్లో అయితే మీకు లింక్ ఇస్తాను, మీరు దాన్ని క్లిక్ చేసి మీరైతే ఫైల్ డౌన్లోడ్ చేసుకొని వెరిఫై చేసుకోండి. మీకు ఏమైనా డీటెయిల్స్ ఇంకా చూసుకోవాలనుకుంటే. లేదు అనుకుంటే మీకు వెబ్సైట్ ఓపెన్ అయితే మీరు వెబ్సైట్లో అయితే చెక్ చేసుకోండి.